క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. ఆల్రెడీ 76 వరకు చూసాం. 77లో ఏమంటున్నారో చూడండి. x ఈజ్ ఈక్వల్స్ టు a టైమ్స్ ఆఫ్ b మైనస్ c, y ఈజ్ ఈక్వల్స్ టు b టైమ్స్ ఆఫ్ c మైనస్ a, z ఈజ్ ఈక్వల్స్ టు c టైమ్స్ ఆఫ్ a మైనస్ b, దెన్ x బై a హోల్ క్యూబ్ ప్లస్ y బై b హోల్ క్యూబ్ ప్లస్ z బై c హోల్ క్యూబ్. ఓకేనా? ముందైతే ఏ క్వశ్చన్ అయినా కానీ ముందు మీరు ట్రై చేయండి, ఆ తర్వాత మాత్రమే ఆన్సర్ చూడండి. ఒక నేను వీడియో కాబట్టి స్పీడ్గా కంటిన్యూ చేయొచ్చు, బట్ మీరు మాత్రం ఫాజులో పెట్టి ట్రై చేసి ఆ తర్వాత మాత్రమే వీడియో చూడండి. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి మైనస్ సి ఉంది కదా, దాని నుంచి మనం ఆ ఏని తీసుకొచ్చేయండి. ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, బి మైనస్ సి. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ని కూడా ఈ బీని తీసుకొస్తే వై బై బి ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ సి. ఆ తర్వాత థర్డ్ ఈక్వేషన్ని కూడా అలాగే రాయండి. జెడ్ బై సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. అందుకే మనం అడుగుతున్నది ఏంటి అని అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ వై మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ మైనస్ సి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ది బి మైనస్ సి కదా, ఒక ఆర్డర్లో రాద్దాం. జెడ్ మైనస్ సి ఫస్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అని రాద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ బి మైనస్ సి హోల్ క్యూబ్ అని రాద్దాం. ఆ తర్వాత సి మైనస్ సి హోల్ క్యూబ్ అని రాద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అనేది 3abcకి ఈక్వల్ అని. ఎప్పుడు when a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. కానీ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏకి బదులుగా ఇది ఉంది, తర్వాత బికి బదులుగా ఇది ఉంది, సికి బదులుగా ఇది ఉంది. కాబట్టి ఈ మూడింటి యొక్క సమ్ చూడండి, ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ సి. ఓకేనా? సిసి క్యాన్సిల్, ఏఏ క్యాన్సిల్ అండ్ దెన్ బీబీ క్యాన్సిల్. ఈ వాల్యూ 0 అవుతుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ దేనికి ఈక్వల్ చేయొచ్చు, 3 టైమ్స్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ ఏకి బదులుగా ఏ మైనస్ బి, బికి బదులుగా లైక్ బి మైనస్ సి, సికి బదులుగా సి మైనస్ సి, ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి. ఆల్రెడీ చూడండి 3 టైమ్స్ ఆఫ్ ఏ మైనస్ బికి బదులుగానే కదా, సో జెడ్ బై సి రాసుకోవచ్చు. ఏ మైనస్ బి అంటే జెడ్ బై సియే కదా, మరి బి మైనస్ సి అంటే ఎక్స్ బై ఏ, ఆ తర్వాత సి మైనస్ సి అంటే వై బై బి. అంటే ఫైనల్గా 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ డివైడెడ్ బై ఏబిసి. ఓకేనా? 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ డివైడెడ్ బై ఏబిసి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏ వాల్యూస్, బి వాల్యూస్, సి వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ అనుకుంటే మాత్రం ఈ ఎక్స్ వై జెడ్ 0 అయిపోతాయి. 0 కండిషన్ వస్తే ఆప్షన్ మన దగ్గర చూస్తే సమ్ వేరియబుల్స్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనకు చేయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఓకేనా ప్రొసీజర్ చేశాను. మీరు ఎక్స్ వాల్యూస్ జీరోస్ కాకుండా, అదే ఎక్స్ వాల్యూస్ కాదు, ఏ కామా బి కామా సి వాల్యూస్ 0 కండిషన్ రాకుండా వేరే వాల్యూస్ అనుకొని కూడా మీరు చేయొచ్చు. బట్ ఏంటంటే ఈజీగానే ఉంది కాబట్టి నార్మల్ ప్రొసీజర్ చేశాను. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. 78లో ఏమంటున్నారు, ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ సి మైనస్ సి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి. సో అక్కడ మీరు కరెక్ట్గా ఆప్షన్లు చూసినట్లయితే న్యూమరికల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ కామా బి కామా సి వాల్యూని మీరు ఎంతో కొంత అనుకొని చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే నార్మల్ ప్రొసీజర్ చెప్తాను, ఆ తర్వాత ఎంతో కొంత వాల్యూ అనుకొని చేద్దాం. ఫస్ట్ చూడండి, నార్మల్ ప్రొసీజర్ ఎలా చేయొచ్చు అంటే, నేను ఇక్కడ ఆ మూడింటికి ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, బి మైనస్ సి ఉంది, అలాగే సి మైనస్ ఏ, ఏ మైనస్ బి, సి మైనస్ ఏ, బి మైనస్ సి అవే ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఏం చేస్తున్నానంటే ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ తీసుకున్నాం. వీటిని ఎప్పుడైతే ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏం మిస్ అయిందో చూడండి, ఈ కింద ఏ మైనస్ బి మిస్ అయిందా, మరి ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అని రాయొచ్చా. ఇక్కడ బి మైనస్ సి మిస్ అయింది కదా, మరి బి మైనస్ సి ఇంటూ బి మైనస్ సి అంటే బి మైనస్ సి హోల్ క్యూబ్ అని రాయొచ్చా. ఇక్కడ చూడండి ఇందులో ఏం మిస్ అయిందో, సి మైనస్ సి మిస్ అయింది కదా, అంటే ఎల్సిఎం తీసాం కదా, ఆ సి మైనస్ ఏతో దీన్ని మల్టిప్లై చేసి సి మైనస్ ఏ హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఫైనల్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్లా కనబడుతుంది కదా అక్కడ. సో ముందు ప్రాబ్లంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ 3abc ఈక్వల్ 3abcకి ఈక్వల్ ఎప్పుడంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏ అంటే ఏంటి, ఏ మైనస్ బి, బి అంటే ఏంటి, బి మైనస్ సి, సి అంటే ఏంటి, సి మైనస్ సి. మరి చూడండి సిసి క్యాన్సిల్, ఏఏ క్యాన్సిల్ అండ్ దెన్ బీబీ క్యాన్సిల్, ఇది 0 అయిపోయింది కదా. అందుకని దీన్ని మనం ఏమని రాయొచ్చానంటే 3 టైమ్స్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ
సి మైనస్ ఏ డివైడెడ్ బై ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి. ఇదిగోండి ఇవి క్యాన్సిల్ చేసేసి ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 3 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్? అర్థమైంది అనుకున్నాను. ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు ఇంకోలా కూడా చేయొచ్చు, వాల్యూస్ని ఎంతో కొంత అనుకోని. నేనేమనుకున్నానంటే పుట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్పుడైతే 0 పెడతామో ఇక్కడ ఏ వాల్యూ 0 పెడితే ఏమొస్తుంది, ఇది ఎప్పుడైతే 0 అయిపోయిందో మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ డివైడెడ్ బై బి మైనస్ సి ఇంటూ ఆల్రెడీ ఇక్కడ ఏ వాల్యూ 0 కాబట్టి సి ప్లస్ ఇక్కడ చూడండి ఏ వాల్యూ 0 పెడితే బి మైనస్ సి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ ఇది 0 అయిపోద్ది, ఇది కూడా 0 అయిపోద్ది కాబట్టి మైనస్ బి ఇంటూ సి అంటే మైనస్ బీసీ. ఓకేనా, ఆ తర్వాత ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ 0 పెడితే సి స్క్వేర్ వస్తుంది డివైడెడ్ బై ఇక్కడ ఏ వాల్యూ 0 పెట్టండి. సో ఏ వాల్యూ 0 పెడితే సో మైనస్ బి ఇంటూ బి మైనస్ సి. ఓకేనా, మైనస్ బి ఇంటూ బి మైనస్ సి. ఇప్పుడు మనం ఇక్కడ కింద ఎల్సిఎం ఏం తీయొచ్చానంటే బీసీ ఉంది. ఓకేనా, అన్నిట్లో బీసీ ఉంది, అదేవిధంగా బి మైనస్ సి కూడా ఉంది. అంటే బి మైనస్ సి ఇంటూ బీసీ ఎల్సిఎం తీస్తే ఇక్కడ ఆల్రెడీ బి మైనస్ సి ఇంటూ సి ఉంది కాబట్టి బి స్క్వేర్ ఇంటూ బి క్యూబ్. తర్వాత ప్లస్ ఇక్కడ బి మైనస్ సి మిస్ అయింది. యాక్చువల్గా ఈ మైనస్ అటు ఇచ్చేయండి, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కదా. ఆ మైనస్ అటు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మిస్ అయింది బి మైనస్ సి కాబట్టి బి మైనస్ సి హోల్ క్యూబ్. ఓకేనా, బి మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ కాదు మైనస్ ఇవ్వండి, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్. ఓకేనా, సో అక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో మాత్రం మనకి ప్లస్ వచ్చింది, బట్ ఇక్కడ మాత్రం మైనస్ బి ఉండిపోవడం వల్ల మైనస్ వచ్చింది. సో సి క్యూబ్. ఓకేనా, సి క్యూబ్, ఎందుకంటే సి స్క్వేర్ ఉంది, ఒక సి మిస్ అయింది కాబట్టి సి క్యూబ్. సో దీని నుంచి సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే దీన్ని ఎలా రాయొచ్చానంటే బి క్యూబ్ ప్లస్. ఓకేనా, సో నేనేం చేస్తున్నాను అంటే సి మైనస్ బి చేస్తున్నాను, సి మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ సి హోల్ క్యూబ్. సో డివైడెడ్ బై బి మైనస్ సి ఇంటూ బిసి ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే బి క్యూబ్ ప్లస్ ఇక్కడ మీరు చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అయినా అక్కడ ఏ అంటే బి ప్లస్ సి మైనస్ బి మైనస్ సి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 0 కదా అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మళ్ళీ 3 టైమ్స్ ఆఫ్ ఏ అంటే అక్కడ బి, తర్వాత బి అంటే సి మైనస్ బి, ఆ తర్వాత చూడండి సి అంటే మైనస్ సి. సో డివైడెడ్ బై బి మైనస్ సి ఇంటూ సో బీసీ బీసీ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ మైనస్ ఇటు ఇచ్చాం అనుకోండి సి మైనస్ బి కాస్త బి మైనస్ సి అయిపోద్ది, 2 క్యాన్సిల్, ఫైనల్గా 3. బట్ ఎగ్జామ్ వరకు ఏంటంటే నార్మల్ ప్రొసీజర్ ఈజీ కాబట్టి అలా చేయండి, ఎందుకంటే ఈ వాల్యూస్ని ఇలా మనం అనుకున్నా కానీ సో ఇలా అయినా కానీ మనకి లెందీగా వచ్చింది. పోనీ ఇంకొక వాల్యూని ఏమైనా 0 అనుకుందామని అంటే ఏం జరుగుతుందంటే ఇంకొక వాల్యూని 0 అనుకున్నప్పుడు మనకి ఇంకా లెందీగా వస్తుంది. ఓకేనా, ఇంకొక వాల్యూని కనుక మనం 0 అనుకున్నాం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 0 మైనస్ 0 డినామినేటర్లో 0 వస్తే ఇన్ఫినిటీ కండిషన్ వచ్చేస్తుంది. అందుకని ఇలా అయినా లెందీగా వచ్చింది కాబట్టి ఫస్ట్ మెథడ్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. If xy plus yz plus zx is equals to 0, then 1 by x square minus yz plus 1 by y square minus zx plus 1 by z square minus xy. మనకి చూడండి అక్కడ క్వశ్చన్లో 1 by x square మైనస్ yz ఉంది కదా, ఇక్కడ చూడండి మైనస్ yz. ఇప్పుడు దీన్ని నేను చూడండి xy ప్లస్ ZX అని రాసి ఈ YZ నాటి పంపిస్తే మైనస్ YZ కదా అవుతుంది. అంటే దానికి బదులుగా మైనస్ YZకి బదులుగా XY ప్లస్ ZX అని రాయొచ్చు. తర్వాత ప్లస్ 1 by y స్క్వేర్, అదే విధంగా మైనస్ ZX బదులుగా ఏమని రాయి చూడండి, ఈ ప్లస్ ZX నాటి పంపిస్తే మైనస్ ZX అయిపోద్ది, దానికి బదులుగా ప్లస్ XY ప్లస్ YZ అని రాయొచ్చు. ఆ తర్వాత Z స్క్వేర్ మైనస్ XY అంటే ఈ XY నాటి తీసుకెళ్తే మైనస్ XY అవుతుంది. సో అప్పుడు దాని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే YZ ప్లస్ ZX అని రాయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం డినామినేటర్లో ఎక్సెల్సియం తీస్తే X ప్లస్ Y ప్లస్ Z, అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ Y ఎల్సియం తీస్తే సో Y ప్లస్ X ప్లస్ Z ఎల్సియం కదా, అది కామన్. సో Z కామన్ తీస్తే
జెడ్ ప్లస్ వై ప్లస్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోని ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఉంది కదా. మరి అన్నిట్లోని ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఉంది కాబట్టి అన్నిట్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ తీసేస్తే అది ఎక్స్ వై జెడ్ కూడా ఎల్సిఎం తీసేద్దాం. అప్పుడు ఇక్కడ ఏం మిస్ అయిందంటే వైజెడ్ మిస్ అయింది కదా. ఇక్కడ వైజెడ్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ వైజెడ్ మిస్ అయింది కదా, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది కానీ వైజెడ్ లేదు, అందుకని వైజెడ్ రాస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడే ఉండిపోయిందంటే ఇక్కడ వై ఉంది కానీ జెడ్ ఎక్స్ లేదు. ఆ తర్వాత లాస్ట్లో జెడ్ ఉంది కానీ ఎక్స్ వై లేదు. ఆల్రెడీ ఈ వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత చెప్పారు? 0 అని చెప్పారు కదా. 0 బై ఎనీథింగ్ ఈజ్ నథింగ్ బట్, సో ఏమవుతుంది 0. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 0. దట్ ఈస్ ఆప్షన్ డి. అయితే ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు మాత్రం ఇదంతా చేయకుండా మీరు ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అంటే, సో మీకు చెప్తానండి, నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ చెప్తాను, డిగ్రీ కాన్సెప్ట్. క్వశ్చన్ యొక్క డిగ్రీ ఎంత ఉంటుందో ఆప్షన్ డిగ్రీ కూడా అంతే ఉండాలి. క్వశ్చన్ యొక్క డిగ్రీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్క్వేరు వైజెడ్ అంటే ఇక్కడ వై పవర్ 1 జెడ్ పవర్ 1, ఇక్కడ కూడా డిగ్రీ ఎంత అంటే 2. ఓకేనా? డిగ్రీ అంటే ఏంటి అన్నది డిఫైన్ చేస్తాను. ఇప్పుడు అందాక చూడండి, ఇదిగోండి ఇది డిగ్రీ, ఇక్కడ 2, ఇక్కడ కూడా 2 ఉంది. కాబట్టి సో డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఓవరాల్ డిగ్రీ ఎంత అవ్వాలంటే -2 అవ్వాలి. పైకి వస్తే ఎక్స్ పవర్ -2 అంటే -2 అవ్వాలి. 3కి ఏంటంటే డిగ్రీ 0, 1 కూడా 0నే. దీనికి ఎంత అంటే డిగ్రీ 1. కానీ 0కి డిగ్రీ ఎంతైనా కావచ్చు, 0కి డిగ్రీ పలానా అని డిఫైన్ చేయలేము. అందుకని ఆప్షన్ డిని మీరు కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ పవర్ బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి ఇంటూ ఎక్స్ పవర్ సి ప్లస్ సి ఇంటూ సి మైనస్ సి. ఓకేనా? సో అక్కడ చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమని రాయొచ్చు? సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఎందుకంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ తర్వాత ఇంటూ మళ్ళీ ఎక్స్ పవర్ బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి అంటే బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఆ తర్వాత ఎక్స్ పవర్ సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ సి అంటే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అన్నిట్లోని బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే బేస్లు ఈక్వల్గా ఉంటాయి, ఇలా ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ లేదా ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం ఉన్నప్పుడు ఏం చేయాలి? సో పవర్లో ఉన్న రెండింటిని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. మరి బేస్లు అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని మీరు ఏం చేస్తారంటే యాడ్ చేస్తారు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకేనా? ఏ స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్, సి స్క్వేర్ క్యాన్సిల్. అక్కడ అన్ని క్యాన్సిల్ అయిపోయి 0 ఉంది. ఎక్స్ పవర్ 0 వాల్యూ ఏమని చెప్పొచ్చు? 1 అని చెప్పొచ్చు. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 1 అవుతుంది. ఓకేనా? క్లియర్? క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. క్వశ్చన్ నెంబర్ 81లో ఇఫ్ ఏ ప్లస్ 1 బై బి ఈజ్ ఈక్వల్స్ టు 1 and b plus 1 by c is equals to 1, then c plus 1 by a is. ఓకేనా? సో ఆల్రెడీ మీరు ఎగ్జామ్ వరకు చూసినట్లయితే చూడండి, ఇది ఎలా ఉందో ఈ టర్ము కూడా అదే విధంగా ఉంది. అంటే ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ ఏమి ఇచ్చారంటే సిమిలర్గా సిఏ అని ఇచ్చారు. కాబట్టి మీరు డైరెక్ట్గా ఆన్సర్ 1 అని కన్ఫర్మ్ చేసేయచ్చు, ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయ్యింది కాబట్టి మీరు 1 అని ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. ప్రొసీజర్ని కూడా ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ప్రొసీజర్ని కంటిన్యూ చేసినట్లయితే చూడండి, క్వశ్చన్లో దీని నుంచి మనం ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు? 1 మైనస్ 1 బై బి అని రాయొచ్చు. ఓకేనా? సో ఏ ఈజ్ ఈక్వల్స్ 1 మైనస్ 1 బై బి అని రాయొచ్చు. సో ఇప్పుడు దీని నుంచి బి మైనస్ 1 డివైడెడ్ బై బి అని రాయొచ్చు. కానీ మనకు అక్కడ 1 బై ఏ కదా వాడారు, దాని నుంచి 1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే బి డివైడెడ్ బై బి మైనస్ 1. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సి కదా వాడారు, 1 బై సి ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే 1 మైనస్ బి అని రాయొచ్చు. కానీ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ 1 బై సి వాడారా, సి వాడారు. కాబట్టి అంటే యువతల వైపు నేను ఉల్టా చేశాను కాబట్టి యువతల వైపు కూడా ఉల్టా చేశాను. అంటే ఏని 1 బై ఏ చేస్తే సో బి మైనస్ 1 బై బిని బి మైనస్ 1 అని రాశాను. ఇక్కడ 1 బై సి 1 మైనస్ బి అయినప్పుడు సి ఏమవుతుంది? 1 డివైడెడ్ బై 1 మైనస్ బి. ఇప్పుడు దాని నుంచి మనకి సో సి అంటే 1 బై 1 మైనస్ బి. ఓకేనా? అదేవిధంగా ప్లస్ ఏ అంటే ఏంటంటే బి డివైడెడ్ బై బి మైనస్ 1. సో దాని నుంచి 1 డివైడెడ్ బై 1 మైనస్ బి మైనస్ 1. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? మైనస్ కామన్ తీస్తున్నాడు. మైనస్ కామన్ తీసి ఇక్కడ ఏమని రాయొచ్చు? 1 మైనస్ బి అనే రాయొచ్చు. రెండిట్లో మనం 1 మైనస్ బి కామన్ తీస్తాం అనుకోండి, రెండిట్లో మనం 1 మైనస్ బి కామన్ తీస్తే ఏమవుతుంది? సో 1 మైనస్ బి కామన్ తీసినట్లయితే పైన కూడా 1 మైనస్ బిఏ ఉంటుంది. 1 మైనస్ బి క్యాన్సిల్.
కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 1 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? సో ఆ విధంగా మీరు సాల్వ్ చేయొచ్చు. లేదా సిమెట్రీ కాన్సెప్ట్ కూడా మీరు వాడచ్చు. సిమెట్రీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఎలా అనంటే సిమెట్రీ కాన్సెప్ట్లో మీరు ఏం చేస్తారనంటే మీకు మరి సిమెట్రీ కాన్సెప్ట్ మీద కూడా మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్తాను. అందాక సిమెట్రీ కాన్సెప్ట్ అంటే మీరు ఏం చేయాలనంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనుకోవాలి. ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనుకుంటారో అప్పుడు ఇది చూడండి ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. ఆ తర్వాత కూడా బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనుకున్నాం కాబట్టి 1/, అది ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ కూడా ఏ ప్లస్ 1/a కదా, అది కూడా ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా? అది సిమెట్రీ కాన్సెప్ట్. దాని మీద మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం, అప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. 82లో ఏమంటున్నారు? ఇఫ్ ఏ ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్స్ టు b ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ 1/a అండ్ a నాట్ ఈక్వల్స్ టు b నాట్ ఈక్వల్స్ టు c, దెన్ ఫైండ్ abc. abc వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? క్వశ్చన్లో abc ఎంత అని అడుగుతున్నారు. ఎలా సాల్వ్ చేస్తారనంటే చూడండి a ప్లస్ 1/b ప్లస్ ఈక్వల్స్ టు b ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ 1/a. ఇప్పుడు a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు b ప్లస్ 1/c కదా. దీని నుంచి నేను ఎలా రాయొచ్చా? a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చానంటే a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 1/c మైనస్ 1/a అని రాయొచ్చు. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే జస్ట్ ఇలా క్రాస్ ప్రొడక్ట్ చేసి a మైనస్ c డివైడెడ్ బై ac అని రాయొచ్చు. ఆ తర్వాత సెకండ్ పాయింట్ అంటే ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేసాం, ఆ తర్వాత ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే b ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ 1/a. దాని నుంచి b మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 1/a మైనస్ 1/c. దాని నుంచి b మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు c మైనస్ a డివైడెడ్ బై ac. ఓకేనా? c మైనస్ a డివైడెడ్ బై ac. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా చిన్న మిస్టేక్ చేశాను చూడండి. ఇది యాక్చువల్గా b, ఒక్కసారి రెక్టిఫై చేసుకోండి. అది b, ఇక్కడ b అవుతుంది. అప్పుడు b అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే b మైనస్ c డివైడెడ్ బై bc వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారనంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఈ రెండింటిని ఎప్పుడైతే ఈక్వల్ చేస్తారో అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ 1/a. దాని నుంచి a మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చానంటే 1/a మైనస్ 1/b. సో దాని నుంచి మళ్ళీ b మైనస్ a డివైడెడ్ బై ab. b ఇంటూ 1b, a ఇంటూ 1a డివైడెడ్ బై ab. ఇప్పుడు మనకి నేనేం చేస్తున్నానంటే ఇటువైపున చూడండి, ఇటువైపున ఇది ఉంది కదా, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాను. ఇది 1, ఇది 2, ఇది 3. ఆ మూడింటిని మల్టిప్లై చేయండి. ఇదిగోండి a మైనస్ b ఇంటూ ఇక్కడ a మైనస్ b, తర్వాత ఇక్కడ b మైనస్ c, ఆ తర్వాత c మైనస్ c. ఓకేనా? ఇది c మైనస్ a కాదు, a మైనస్ c అని తీసుకోండి, ఎందుకంటే అది a మైనస్ c కింద రాసుకున్నాం కాబట్టి a మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు యువతల వైపు చూడండి b మైనస్ c డివైడెడ్ బై bc, ఆ తర్వాత ఇంటూ c మైనస్ a డివైడెడ్ బై ac, ఆ తర్వాత ఇంటూ b మైనస్ a డివైడెడ్ బై ab. ఇక్కడ b మైనస్ c క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే c మైనస్ a అవుతుంది. అప్పుడు చూడండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ c మైనస్ a ఉంది, ఇక్కడ a మైనస్ c ఉంది, ఇక్కడ a మైనస్ b ఉంది, ఇక్కడ b మైనస్ a ఉంది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒక మైనస్ కామన్ తీస్తే a మైనస్ c అవుతుంది, ఇక్కడ ఒక మైనస్ కామన్ తీస్తే a మైనస్ b అవుతుంది. ఈ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది డివైడెడ్ బై, సో డినామినేటర్లో a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్. సో ఇది క్యాన్సిల్, ఇక్కడ ఇంకా 1 ఉంటుంది. అంటే a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు. దాని నుంచి abc ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? ప్లస్ ఆర్ మైనస్ 1 దట్ ఈజ్ ఆప్షన్. ఓకేనా? దట్ ఈజ్ ఆప్షన్. ఓకేనా? క్లియర్? సో అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చూడండి. సో 83లో ఇఫ్ a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్స్ టు 3, b ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్స్ టు 1, c ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 3, దెన్ abc. ఓకేనా? ఇది కూడా దగ్గర అదే మోడల్ ప్రాబ్లము. బట్ ఏంటంటే ముందు ప్రాబ్లంలో సో ఏం చేశారనంటే a మైనస్ b, b మైనస్ c ఇచ్చారు. ఇప్పుడు మాత్రం మనకి ఏం చేశారనంటే వాల్యూస్ ఇచ్చారు. వాల్యూస్ ఇచ్చి ఎలా అన్నది క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. ఫస్ట్ సో a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్స్ టు 3, తర్వాత నెక్స్ట్ b ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్స్ టు 1, తర్వాత c ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో నుంచి మనం ఏం చేద్దామంటే ఒకసారి చూడండి.
ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మూడింటిని సమ్ చేస్తున్నాను. ఆ మూడింటిని ఒకసారి సమ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ ఇదిగోండి ఏ ప్లస్ బి ప్లస్ సి, తర్వాత 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్స్ టు 3 + 3 + 1 అంటే 9 అని రాయొచ్చు. ఓకేనా? సో ఆ మూడింటిని సమ్ చేసి అలా ఉంచాం. ఆ తర్వాత ఒకసారి మూడింటిని ప్రొడక్ట్ కూడా చేద్దాం. ఆ మూడింటిని ప్రొడక్ట్ చేయడం అంటే a + 1/b ఇంటూ b + 1/c ఇంటూ అలాగే c + 1/a విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 3 × 1 × 3. ఓకేనా? యాక్చువల్గా సమ్ చూడండి 7, యాక్చువల్గా సమ్ ప్రోడక్ట్ చూడండి. ప్రోడక్ట్ ఎంత అంటే 9. ప్రోడక్ట్ 9 చూసుకోండి. 3 + 1 + 3 అంటే 7, అలాగే ప్రోడక్ట్ ఎంత అంటే 9. సో ఇప్పుడు ఇందులో ఇది ఒక్కసారి ప్రోడక్ట్ కంప్లీట్ చేసేద్దాం. a × b ab, తర్వాత a × c 1/c అంటే a/c ప్లస్ 1/b × b అంటే 1 ప్లస్ 1/b × 1/c అంటే 1/bc. ఆ తర్వాత ఇంకేం ఉండిపోయిందంటే ఇంటూ c + 1/a ఈజ్ ఈక్వల్స్ టు 9. ఆ తర్వాత మళ్ళీ cతో abc, తర్వాత మళ్ళీ ప్లస్ ab × 1/a అంటే aa క్యాన్సిల్ b. ఆ తర్వాత a/c × c అంటే cc క్యాన్సిల్ a. ఆ తర్వాత a/c × 1/a అంటే aa క్యాన్సిల్ 1/c ప్లస్ 1 × c అంటే c. ఆ తర్వాత 1 × 1/a అంటే 1/a ప్లస్ 1/bc × c అంటే cc క్యాన్సిల్ 1/b. ఆ తర్వాత 1/bc × 1/a అంటే 1/abc ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 9. ఇప్పుడు దాన్ని అంతా ఒక దగ్గర చూడండి ఎలా రాస్తున్నాను. ఫస్ట్ a + b + c ఇదిగోండి a b c అయిపోయింది. ఆ తర్వాత ప్లస్ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఇదిగోండి 1/a 1/b 1/c ప్లస్ 1/ ప్లస్ ఇంకా abc ఉండిపోయింది స్టార్టింగ్లో. ఆ తర్వాత సో 1/abc ఈజ్ ఈక్వల్స్ టు 9. ఆల్రెడీ ఈ పార్ట్ ఇప్పుడే కదా మనం క్యాలిక్యులేట్ చేసాం పైన, అదంతా ఎంత 7 కదా. దాని నుంచి abc ప్లస్ 1/abc ఈజ్ ఈక్వల్స్ టు abc ప్లస్ 1/abc ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చానంటే 9 - 7 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఆల్రెడీ మనకు ఒక పాయింట్ తెలుసు, x ప్లస్ 1/x వాల్యూ సో 2 అయితే డైరెక్ట్గా x వాల్యూ మనం 1 అని తీసుకోవచ్చు. ఆ పాయింట్ యూజ్ చేసి ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే x ప్లస్లో abc ఉంది కాబట్టి abc వాల్యూని ఎలా తీసుకోవచ్చు అని అంటే డైరెక్ట్ 1 అని తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 84లో ఇఫ్ 1/1 + a ప్లస్ 1/1 + b ప్లస్ 1/1 + c ఈజ్ ఈక్వల్స్ టు 2, then a/1 + a ప్లస్ b/1 + b ప్లస్ c/1 + b ఈజ్ ఈక్వల్స్ టు. చూడండి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం. సో నార్మల్ మెథడ్ చెప్తాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిమెట్రీ కాన్సెప్ట్ యూస్ చేసి కూడా మనం తొందరగా సాల్వ్ చేయొచ్చు. ఆ మెథడ్ కూడా చెప్తాను. ఫస్ట్ నార్మల్ మెథడ్ చూడండి 1/1 + a. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి క్వశ్చన్లో ఇక్కడ ఏ వచ్చేటట్టు మనం ఆలోచించాలి, b c. కాబట్టి ఇక్కడ ఏ రావాలంటే నేను ఏం చేస్తానంటే ఈ పార్ట్కి -1 యాడ్ చేస్తాను. ఎప్పుడైతే -1 యాడ్ చేస్తానో 1/1 + a -1 యాడ్ చేసినప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఈ మైనస్ చూడండి 1 ఇలా ఎల్సిఎం తీసి చేసినప్పుడు ఇక్కడ 1 - 1 - a వస్తుంది. -1 క్యాన్సిల్ అయిపోయి అది -1 + 1 క్యాన్సిల్ అయిపోయి ఏ మిగులుతుంది, -a మిగులుతుంది. అందుకని -1 యాడ్ చేశాను కాబట్టి దానికి బదులుగా +1 కూడా యాడ్ చేస్తాను. అదేవిధంగా మళ్ళీ 1/1 + b దానికి కూడా మళ్ళీ -1 యాడ్ చేసి +1 యాడ్ చేస్తాను. ఆ తర్వాత 1/1 + c దానికి కూడా -1 యాడ్ చేసి +1 యాడ్ చేస్తా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 2. సో దాని నుంచి సో 1 చూడండి ఈ పార్ట్ అలా సాల్వ్ చేద్దాం. ఎంత అయింది అది 1 - -1 మైనస్ ఇంటూ ప్లస్ అంటే -a డివైడెడ్ బై a. ఆ తర్వాత ఈ పార్ట్ అలా సాల్వ్ చేద్దాం. +1/1 + b న్యూమరేటర్లో 1 - 1 - b. ఆ తర్వాత మళ్ళీ ఈ పార్ట్ అలా సాల్వ్ చేయండి. ఆ పార్ట్ అలా సాల్వ్ చేస్తే 1 - c డివైడెడ్ బై 1 + c ఈజ్ ఈక్వల్స్ టు 2 - 1 + 1 + 1 అంటే 3 2 - 3. దీని నుంచి 1 1 క్యాన్సిల్ అయిపోయి సో -a మిగులుతుంది. ఇక్కడ 1 + a రాయాలి చూసుకోండి. ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది, ఇక్కడ అదే విధంగా. అంటే మనం అన్నిట్లో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఈ మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది అంటే a డివైడెడ్ బై 1 + a. ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తాం కాబట్టి b డివైడెడ్ బై 1 + b. ఆ తర్వాత c డివైడెడ్ బై 1 + c
ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 3 అంటే -1. దాని నుంచి a డివైడెడ్ బై 1 ప్లస్ a ప్లస్ b డివైడెడ్ బై 1 ప్లస్ b ప్లస్ c డివైడెడ్ బై 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేసి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 1. దట్ ఈస్ ఆప్షన్ బి. అయితే ఎగ్జాంపుల్ ఇదంతా సాల్వ్ చేయకుండా ఎలా సాల్వ్ చేస్తారంటే సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేయండి. ఎప్పుడైతే సేమ్ ఇలా ఒకే సీక్వెన్స్లో కనబడతాయి మీకు సిమెట్రీ కాన్సెప్ట్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనుకుంటారు. ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనుకుంటారో ఈ పార్ట్ ఈక్వల్గా ఉంటాయి కదా. అప్పుడు టోటల్ 3 పార్ట్స్ 3 ఇంటూ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. మనల్ని అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనకి 3 ఇంటూ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ అంతే కదా. ఎందుకంటే ఈ పార్ట్ ఈక్వల్ అయిపోతాయి కదా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అయితే ఇది మనల్ని అడుగుతున్నారు. ఏ వాల్యూ తెలిస్తే మన ఆన్సర్ అయిపోద్ది. దీని నుంచి 3/2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చానంటే ఈ 2 నటు పంపించాను, ఈ 1 ప్లస్ ఏ నటు పంపించాను. ఆ తర్వాత ఏ కావాలంటే 3/2 అంటే ఎంత 1.5. 1.5లో నుంచి 1 తీస్తే 0.5. 0.5 అంటే ఎంత 1/2. సో దాని నుంచి 3 ఇంటూ 0.5 డివైడెడ్ బై ఇక్కడ 1 ప్లస్ ఏ అంటే 1 ప్లస్ 0.5. 1 ప్లస్ 0.5 అంటే ఎంత 1.5. సో ఇక్కడ 0.5తో 3 టైమ్స్ కదా. 0.5తో 3 టైమ్సే కదా. 1.5 3 క్యాన్సిల్. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 1 అవుతుంది. ఓకేనా. అలా ఎగ్జామ్లో మీరు ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. 85 కూడా దగ్గర అదే ఒకే మోడల్. ఇఫ్ p డివైడెడ్ బై a మైనస్ p ప్లస్ q డివైడెడ్ బై b మైనస్ q ప్లస్ r డివైడెడ్ బై c మైనస్ r ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ a డివైడెడ్ బై a మైనస్ p ప్లస్ b డివైడెడ్ బై b మైనస్ q ప్లస్ c డివైడెడ్ బై c మైనస్ r ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఫస్ట్ బేసిక్ మెథడ్ చూద్దాం, తర్వాత డైరెక్ట్ సిమెట్రీ కాన్సెప్ట్ ద్వారా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ బేసిక్ మెథడ్ చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకి ఏ రావాలి కాబట్టి p డివైడెడ్ బై a మైనస్ p. నేను ఇక్కడ +1 యాడ్ చేశాను అనుకోండి, ఇది ఎల్సిఎం తీసినప్పుడు p క్యాన్సిల్ అయిపోయి a వస్తుంది. కాబట్టి దీనికి +1 యాడ్ చేస్తున్నాను. మళ్ళీ q డివైడెడ్ బై b మైనస్ q, దీనికి ఒక +1 యాడ్ చేస్తున్నాను. మళ్ళీ r డివైడెడ్ బై c మైనస్ r, దీనికి ఒక +1. ఓవరాల్గా ఇటువైపు 3 యాడ్ చేశాను కాబట్టి అటువైపున కూడా 3 యాడ్ చేస్తాను. ఇప్పుడు p ప్లస్ 1 ఇంటూ a మైనస్ p డివైడెడ్ బై a మైనస్ p, తర్వాత q ప్లస్ b మైనస్ q డివైడెడ్ బై b మైనస్ q, తర్వాత r ప్లస్ c మైనస్ r డివైడెడ్ బై c మైనస్ r ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే p క్యాన్సిల్ అయిపోద్ది, q క్యాన్సిల్ అయిపోద్ది, r క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత ఏం మిగులుతుందంటే a డివైడెడ్ బై a మైనస్ p ప్లస్ b డివైడెడ్ బై b మైనస్ q ప్లస్ c డివైడెడ్ బై c మైనస్ r ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 6. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే ఆప్షన్స్. ఓకేనా. ఎగ్జామ్లో మాత్రం ఇలా చేయొద్దు. ఎలా చేస్తారంటే సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేయండి. సిమెట్రీ కాన్సెప్ట్ అంటే ఏం చేస్తారంటే డైరెక్ట్గా a ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు c అని పెట్టుకుంటారు. ఎప్పుడైతే అలా పెడతారో మీరు అక్కడ ఏం జరుగుతుందంటే a ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు c పెట్టినప్పుడు 3 టైమ్స్ ఆఫ్ p డివైడెడ్ బై a మైనస్ p ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. ఎందుకనంటే ఈ పార్ట్ ఈక్వల్ అయిపోద్ది. a ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు c అనుకున్నాం కాబట్టి ఇప్పుడు దీని నుంచి 3 క్యాన్సిల్ అయిపోద్ది. p ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ p అని పెట్టొచ్చు. ఓకేనా. దాని నుంచి a ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అని 2p. ఈ మైనస్ p ని తీసుకొస్తే p ప్లస్ p 2p. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఇది కదా క్వశ్చన్, అంటే ఇది 3 పార్ట్లు ఒకేలా ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ ఆఫ్ a డివైడెడ్ బై a మైనస్ p. ఆల్రెడీ a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 2p డివైడెడ్ బై ఇక్కడ 2p మైనస్ p. దాని నుంచి 3 2s are 6 ఇంటూ p డివైడెడ్ బై 2pలో నుంచి p తీస్తే p క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 6 అవుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్స్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 కూడా చూడండి. దగ్గర అదే మోడల్, ముందు ప్రాబ్లం చేసాం కదా అదే విధంగా ఉన్నాయి. ఇఫ్ 19 డివైడెడ్ బై x ప్లస్ 19 ప్లస్ 13 డివైడెడ్ బై y ప్లస్ 13 ప్లస్ 127 డివైడెడ్ బై z ప్లస్ 127 ఈజ్ ఈక్వల్స్ టు 2, ఫైండ్ x డివైడెడ్ బై x ప్లస్ 19 ప్లస్ y డివైడెడ్ బై y ప్లస్ 13 ప్లస్ z డివైడెడ్ బై z ప్లస్ 127. ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు 19 డివైడెడ్ బై x ప్లస్ 19, కానీ మనకేం రావాలో ఒక్కసారి చూడండి. మనకేం కావాలనంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే x ఇక్కడ కావాలి. మరి x కావాలంటే నేను ఇక్కడ -1 యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మైనస్ x మైనస్ 19 వస్తుంది. 19 క్యాన్సిల్ అయిపోయి మైనస్ x వస్తుంది.
అందుకని ఇక్కడ -1 ఇటువైపు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఆ తర్వాత 13 డివైడెడ్ బై వై ప్లస్ 13 కూడా అదే విధంగా చేయాలి. మళ్ళీ -1 యాడ్ చేస్తాను. మళ్ళీ 127 డివైడెడ్ బై జెడ్ ప్లస్ 127కి కూడా -1 యాడ్ చేస్తాను. -1 అంటే -3 యాడ్ చేసినట్లు మరి యువతల వైపును కూడా సో -3 యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సో 19 మైనస్ ఎక్స్ మైనస్ 19 ఓకేనా, డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 19 ప్లస్ 13 మైనస్ వై మైనస్ 13 డివైడెడ్ బై సో వై ప్లస్ 13. ఆ తర్వాత 127 మైనస్ జెడ్ మైనస్ 127 డివైడెడ్ బై సో జెడ్ ప్లస్ 30. జెడ్ 13 కదా, జెడ్ ప్లస్ 127. జెడ్ ప్లస్ 127 ఈజ్ ఈక్వల్స్ టు -1. 19 క్యాన్సిల్, 13 క్యాన్సిల్, 127 క్యాన్సిల్. మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసేయండి. మైనస్ కామన్ తీసి ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 19 ప్లస్ వై డివైడెడ్ బై వై ప్లస్ 13 తర్వాత ప్లస్ జెడ్ డివైడెడ్ బై జెడ్ ప్లస్ 127 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటే -1. మైనస్ క్యాన్సిల్ చేసేసి సో డైరెక్ట్గా ఆ వాల్యూని ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ బి 1 అని చెప్పొచ్చు. మరి దీనికి సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేస్తారని అంటే సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేయలేము. ఎందుకు యూజ్ చేయలేము అంటే ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 127 ఉంది కాబట్టి సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేయలేము. ఓకేనా, సో అది ఫైనల్గా మన ఆన్సర్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు.